డీటెయిల్ చూస్తే అక్టోబర్ 8న హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసు విచారణ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్తో పాటు మంత్రులు, న్యాయ నిపుణులు హాజరయ్యారు. అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన చర్యలు తదితర అనుబంధ అంశాలపై చర్చించేందుకు ఏకైక ఎజెండాతో సమావేశం జరిగింది. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి, సిద్ధార్థ దావేదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టులో కూడా బీసీ రిజర్వేషన్ల కేసు అక్టోబర్ 8న వాదనలు వినిపించాల్సిందిగా అభిషేక్ సింఘ్విని సీఎం రేవంత్ కోరారు. దీనితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్లపై కూడా నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ క్యాండిడేట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. సీఎం పార్టీ శ్రేణులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో నవీన్ యాదవ్పై మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్ అభ్యర్థి రేసులో నుంచి తాను తప్పుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొంతు రామ్మోహన్ ప్రకటించారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగా అభ్యర్థిని ఎంచుకోవాలని, పార్టీ గెలుపు కోసం తాను పూర్తి మద్దతిస్తానని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. నవీన్ యాదవ్ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలంగాణ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ నుండి టీడీపీ సీనియర్ నేతలు బక్కని నరసింహులతో పాటు 10 మంది దాకా హాజరయ్యారు. ఈ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ నేతలు కోరినట్లు సమాచారం. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాడీ షేమింగ్ అంశం అధికార కాంగ్రెస్లో సెగలు పుట్టిస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పొన్నం ప్రభాకర్పై పార్టీ హైకమాండ్కు కంప్లైంట్ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మరోవైపు దళిత ఎమ్మెల్యేలు మహేష్ కుమార్తో ఈ విషయంపై మాట్లాడినట్లు సమాచారం. ఈ వివాదంపై ముగిసిపోయిందన్న ఆయన త్వరలోనే ఇద్దరు మంత్రులతో మాట్లాడతానన్నారు. మాట్లాడినా అని చెప్పి మాట్లాడతాడు. అయితే అన్న ఒకటే అన్న రగన్న, మీ ద్వారా మా ఎంటైర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ, కుల సంఘాలకు కానీ, మా పెద్దలందరికీ కానీ, మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటంటే తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన మీద ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ వివాదంపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. అడ్లూరి చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించబోనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే తనతో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారని తెలిపారు. వీడియోలో స్వయంగా మంత్రి చెప్పినారు. ఎవరిని ఏమీ అనలేదు. టీఆర్ఎస్ బీజేపీ కాన్స్టిట్యూన్సీగా చేసేటువంటి వాడికి ఎవరు స్పందించకుండా ఉంటే మంచిది. నేను ఏదైనా ఉంటే పార్టీకి తప్పుడు ఎవరు చెప్తాను. కాళేశ్వరం అవకతవకల కేసులో తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కేసు మళ్లీ వాయిదా పడింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మృతి సబర్వాల్ కూడా హైకోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలోనే అన్ని పిటిషన్లపై సీజే ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మెహమూద్దీన్ దేశోభ్య ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 12కు వాయిదా వేసింది.
కాగా అంతకుముందు కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయించిందని కోర్టుకు తెలిపారు. ఎన్డీఏఎస్ఏ నివేదిక వచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపడుతుందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్లపై లోతైన విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. వెకేషన్ అనంతరం కేసుపై విచారణ చేపడతామని తదుపరి విచారణను వాయిదా వేసింది. కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకునే 228 ఆడబిడ్డలకు ఒకటే బాత్రూమ్ ఉందంట. స్వయంగా రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి మొటికాయలు వేసిందని గుర్తు చేశారు. ఓ హాస్టల్లో ఒకే రూమ్లో 17 మంది నేల మీద నిద్రిస్తున్నారని, ఇది కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిందన్నారు. దీనికి సీఎం చంద్రబాబు ఏం సమాధానం చెప్తారు? ఇదే విషయంపై ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నించా. గుడుల మీద ఉన్న శ్రద్ధ బడుల మీద లేదా అని అడిగా. ఇందులో తప్పు ఏమైనా ఉందా? ఇవాళ కురుపాం గిరిజన గురుకులంలో కలుషిత తాగునీటితో 2 బిడ్డలు చనిపోయి 128 మంది ఆసుపత్రుల పాలైన ఘటన ఇందుకు నిదర్శనం కాదా? బడి బాగుంటే ఈ దారుణం జరిగేదా? గుడితో పాటు బడి బాగుపడాలని అడగడం నేరమా? నేను అడిగిన ప్రశ్నకు మతం రంగు ఎందుకు పులిమారు? వ్యక్తిగతంగా నాకు అన్ని మతాల సమానమేనన్నారు వైఎస్ షర్మిల. కింద బండ మీద పడుకుంటున్నారట. ఇలాంటి హాస్టళ్లలో ఉన్న పరిస్థితి, కనీసం తిండి సరిగ్గా లేదు, నీళ్లు సరిగ్గా లేవు, బాత్రూములు సరిగ్గా లేవు అని ఈ విషయాలన్నీ హైకోర్టు చెప్పింది. ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. మరి ప్రభుత్వానికి పట్టదా అని మేము అడిగాం. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు గుడుల మీద ఉన్న దృష్టి బడుల మీద పెట్టట్లేదు, బిడ్డల మీద పెట్టట్లేదు. ఇది న్యాయమేనా అని అడిగాం. ఏం తప్పు అడిగామని అడుగుతున్నాం. ఏం తప్పు అడిగామో మళ్ళీ సమాధానం. ఆత్మహత్యకు పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిరిసిల్ల నియోజకవర్గం అడవిపదిరికి చెందిన ఆటో డ్రైవర్ సతీష్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సతీష్ కుటుంబానికి కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 24,000 కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని అన్నారు. ఆటో డ్రైవర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్ సంఘాలన్నీ డ్రైవర్లందరూ కలిసి రావాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అందజేసి ఒక్కొక్కరికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇదే ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముందు అరచేతిలో వైకుంఠం చూపెట్టింది ఆటో నడుపుకునే అన్నదమ్ములకి. మీకోసం ఒక ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు పెడతామని, బోర్డు పెట్టడమే కాకుండా ప్రతి ఆటో మీద ఉన్న చలాన్లు 50% మాఫీ చేస్తామని, అట్లాగే ప్రతి ఒక్కరికి కొత్తగా ఇంకా బీమా సౌకర్యాన్ని పెంచుతామని, ఆటో సంక్షేమ బోర్డు పెట్టి నెలకు 1000 రూపాయలు కనీసంగా, సంవత్సరానికి 12,000 అదనంగా మీకు ఇస్తామని, ఇట్లా రకరకాల వాగ్దానాలతో రంగుల కళ లాంటి సినిమాను రాష్ట్ర వ్యాప్తంగా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాల విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా గ్రూప్ 1 నియామకాలు అక్రమాలు జరిగాయని, నియామకాలపై స్టే విధించాలని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన అత్యున్నత న్యాయస్థానం స్టే విధించేందుకు నిరాకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ముందు మీరు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు క్యాన్సిల్ చేసి రీఎగ్జామినేషన్ పెట్టండి. నిరుద్యోగులతోని మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ నుంచి ఫలితాల ప్రకటన వరకు తెలంగాణ ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సైతం తుంగలో తొక్కిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ప్రత్యేకించి నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్లను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. నిరుద్యోగులతో పెట్టుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విరుచుపడ్డారు. 8 ఏళ్లుగా సాగుతున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు ఆలస్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్రం కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. మాటల మంత్రం చెబుతున్నారు కానీ ప్రాజెక్టు పనులు ఇప్పటికీ మొదలు కాలేదని వ్యాఖ్యానించారు. RRR ప్రాజెక్టు ఆలోచన మొదట కేసీఆర్ మదిలో పుట్టిందని, ఔటర్ రింగ్ రోడ్డు అవతల మరో రింగ్ రోడ్డు నిర్మిస్తే నగరానికి భారీ డెవలప్మెంట్ వస్తుందని కేసీఆర్ భావించారని ఆయన చెప్పారు. వాళ్ళకి పంపించిన అలైన్మెంట్ అప్రూవల్కి వీళ్ళు వచ్చినారు. అప్పటికి
రేవంత్ గారి ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి వీళ్ళేదో ఆ రోడ్ని వాళ్ళ భూములకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో, వాళ్ళ ల్యాండ్లు ప్రాపర్టీ వాల్యూ పెరగాలన్న ఉద్దేశంతో దాన్ని ఎక్కడికెక్కడికో తిప్పుకుంటా పోయి మేమే సొంతంగా డిపిఆర్ చేస్తాం అని వీళ్ళే సొంతంగా డిపిఆర్ చేద్దామని చేసిర్రు. కొత్త అలైన్మెంట్ అంటున్నారు. మావోయిస్టు పార్టీకి భారీగా షాక్ తగిలింది. 44 ఏళ్లుగా సుదీర్ఘకాలం విప్లవ ఉద్యమం ఉన్న అజ్ఞాత సీనియర్ మావోయిస్టు నేత మందా రుబేన్ అలియాస్ కన్నన్న అలియాస్ మంగన్న ఆలియాస్ సురేష్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సమక్షంలో లొంగిపోయారు. హనుమకొండ జిల్లా వంగపాడు గ్రామానికి చెందిన రుబేన్ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ సభ్యుడు, డీకే స్పెషల్ జోన్ కమిటీలో కీలక బాధ్యతలు నిర్వహించాడు. 1979లో వరంగల్ ఆర్ఈసీ ఉద్యోగిగా పనిచేస్తూ విప్లవ భావజాలానికి ఆకర్షితుడైన రుబేన్ 1981లో నంబాల కేశవరావు పిలుపుతో భూగర్భంలోకి వెళ్ళాడు. 1988 గొల్లపల్లి ఏటిగట్టు దాడులు, 1900 తర్లాగూడ దాడి, 1991 జగదల్పూర్ జైలు బ్రేక్ ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 2005లో అనారోగ్యంతో పార్టీ కార్యకలాపాలు విరమించిన ఆయన ఇప్పుడు ప్రభుత్వం పునరావాస విధానాలకు స్పందించి లొంగిపోయాడు. ఇకపై శాంతియుత జీవితం గడపనున్నట్లు ప్రకటించాడు. భూగర్భ మావోయిస్టులు గ్రామాలకు తిరిగి వచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలని, పునరావాస సౌకర్యాలు అందిస్తామని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో 12 మందిని నిందితులుగా చేర్చారు ఎక్సైజ్ పోలీసులు. A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావు, A3 బాలాజీతో పాటు మరో 9 మంది పేర్లు చేర్చారు. ఇటీవల అన్నమయ్య జిల్లా మొలకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం తయారీ లింకులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. మొలకల చెరువులో తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇక్కడ బాట్లింగ్ యూనిట్లో ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. A1 జనార్దన్ రావుకు చెందిన బారు, మరికొన్ని మద్యం షాపుల్లో ఈ కల్తీ లిక్కర్ సప్లై అవుతుంది. ఓల్డ్ అడ్మిరల్, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్, మంజీరా తదితర మద్యం బ్రాండ్ల ఒరిజినల్ లేబుల్తో నకిలీ మద్యాన్ని వేల కొద్దీ క్వార్టర్ బాటిల్లో నింపుతున్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు పెద్ద ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పొలాల్లో మునిగి రైతులు కన్నీరు పెట్టుకున్నారు. వ్యవసాయ పొలాలకు సరైన దారులు లేకపోవడంతో పంటను సైతం ఇంటికి తీసుకెళ్లేందుకు పరిస్థితి లేదు. సోయా పంట కోతకు వచ్చి 15 రోజులవుతున్న సమయంలో వరుస వర్షాల కారణంగా పంటలు కోయలేని స్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా పంటలన్నీ నీట మునిగిపోవడంతో ఎటువంటి మార్గం కనిపించక ఆవేదన చెందుతున్న రైతులు రాజకీయ నాయకుల మాటలు వాస్తవానికి తేడాగా ఉన్నాయని, రైతులు నిరాశలో ఉన్నారని విమర్శిస్తారు. వారు అధికారులను క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టానికి పరిహారం కల్పించాలని రైతన్నలు కోరుతున్నారు. నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ మీడియాకు వివరించారు. దేశంలో బహుముఖ అనుసంధానం కోసం ఉద్దేశించిన PM గతిశక్తి కార్యక్రమం కింద సుమారు 24,634 కోట్లతో 4 రైల్వే ప్రాజెక్టులను ప్రకటించింది. వీటిని 2030-2031 నాటికి పూర్తి చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్లోని 18 జిల్లాలను కవర్ చేయబోతున్నదని తెలిపారు. रेलवे के 4 बड़े प्रोजेक्ट अप्रूव हुए हैं। रेलवे के 4 बड़े प्रोजेक्ट अप्रूव हुए हैं। आप अगर रेलवे के कॉरिडोर को देखें तो ये बहुत इंपॉर्टेंट आप सबको देखना, हमारे 7 कॉरिडोर्स हैं जो कि एक तरीके से रेलवे का करीब 41% ट्रैफिक लेके जाते हैं। 7 कॉरिडोर्स हैं, दिल्ली टू हावड़ा
कोलकाता हो गया, कोलकाता से चेन्नई, चेन्नई से मुंबई और मुंबई से दिल्ली। ये तो गोल्डन क्वाड्रिलेटरल के बराबर का हो गया। 2 डायगोनल्स, दिल्ली से चेन्नई और मुंबई से कोलकाता, और एक दिल्ली से गुवाहाटी। ये जो 7 कॉरिडोर्स हैं, 7 सिस्टर्स, ये 7 कॉरिडोर्स बेसिकली